హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్స్లో 4 మోడల్స్ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ 4 మోడల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దామా? టేబులర్ ఫామ్, బార్ గ్రాఫ్, పై చార్ట్, లైన్ ఫామ్ అండ్ గ్రాఫ్ ఫామ్. సో టేబులర్ ఫామ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్, దాంట్లో పర్సంటేజెస్ కానీ, రేషియోస్ కానీ, యావరేజెస్ కానీ కనుక్కోమంటాడు. నెక్స్ట్ బార్ గ్రాఫ్, 2 బార్స్ ఇచ్చి దాంట్లో పర్సంటేజెస్ ఇచ్చి గర్ల్స్, బాయ్స్ అలాంటి క్వశ్చన్స్ అడిగి దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ పై చార్ట్, ఒక రౌండ్ ఇచ్చి దాంట్లో పర్సంటేజెస్ ఇచ్చి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏంటి? గ్రాఫ్ ఫామ్ ఆర్ లైన్ ఫామ్. ఈ గ్రాఫ్ ఫామ్లో 2 లైన్స్ ఇలా కర్వ్ లాగా ఇచ్చి దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో వీటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలంటే కొన్ని మనకు బేసిక్స్ తెలిసి ఉండాలి. సో బేసిక్స్లోకి వెళ్దామా? మనం ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ చేయాలంటే బేసిక్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువనే ఇవ్వాలి. సో బేసిక్స్ ఏంటి? యావరేజెస్, రేషియోస్, పర్సంటేజెస్, ఈ 3 మనకు ఐడియా ఉంటేనే వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. యావరేజెస్ ఫస్ట్ మనం ఈ బేసిక్స్ కొంచెం క్లాస్ నేర్చుకుందాం. ఈ బేసిక్స్ని యావరేజెస్ కానీ, రేషియోస్ కానీ, పర్సంటేజెస్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. బేసిక్స్లో ఫస్ట్ మనం యావరేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. 1 2 3 4 5 ఈ నెంబర్స్ ఇచ్చి వీటికి యావరేజెస్ని మనని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ యావరేజ్కి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ నెంబర్స్ ఇచ్చినా ఏ యావరేజ్ కనుక్కోమంటే ఈ బేస్ మీదనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 1 2 3 4 5 అని నెంబర్స్ ఇచ్చాడు. వీటికి యావరేజెస్ మనం కనుక్కోమన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి వీటికి ప్లస్ చేయాలి. ఎన్ని నెంబర్స్ ఇచ్చిండో అన్నిటికీ ప్లస్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి బై 5. వీటికి ప్లస్ చేసే 5 5 5 15 15 బై 5 5 3 అవుతుంది. సో 3. వీటి యావరేజ్ ఎంత? 3 ఆన్సర్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యావరేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ మనకి ఇచ్చినా కూడా ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి ఆన్సర్ చేయాలి. బేసిక్స్లో నెక్స్ట్ టాపిక్ రేషియో. ఈ రేషియోస్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 10:20, 6:15. సో 10:20 అంటే 10 1s వెళ్తుంది, 10 2s 6. సో 1:2. ఈ మిగిలిన దేంట్లోనన్నా ఏ టేబుల్లోనన్నా వస్తుందా? సో ఇవి వెళ్ళవు కాబట్టి చిన్న నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి 1:2. ఈ బిగ్ నెంబర్స్ని స్మాల్ సింగిల్ లెటర్స్ వచ్చేలాగా ఈ బిగ్ నెంబర్స్ను సింగిల్ లెటర్స్ వచ్చేదాకా మనం ఏ టేబుల్ నుండి వస్తుందా లేదా అని కొట్టేస్తూనే ఉండాలి. సో లీస్ట్ నెంబర్ ఏంటి? 1:2 వచ్చేసిందా? సో అలాగే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 6 15 ఉంది. 6 దేంట్లో పోతుంది? 3లో పోతుంది. సో 15 కూడా 3లో వెళ్తుంది. ఇవి రెండు ఒకే టేబుల్లో వెళ్ళిపోవాలన్నమాట. 6 3 2s 6, 3 5s 15. సో ఈ 2 నెంబర్స్ ఇంకా దేంట్లోనైనా వస్తాయా? మ్యాక్స్ రావు. స్మాల్ నెంబర్స్ వచ్చేసినాయి. సో 6:15కి 2:5 రేషియో ఉంది. సో రేషియోస్ని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. 20 ఉందనుకోండి, 30. ఇప్పుడు 20 30 ఏ నెంబర్లో వెళ్తుంది? 10లో వెళ్తుంది. 10 2 10 3s. సో 20కి 30కి రేషియో ఎంత? 2 3. అర్థమైందా? సో ఇలాగా ఒక బిగ్ నెంబరు ఉన్నదాన్ని స్మాల్ నెంబర్ వచ్చేదాకా సింగిల్ నెంబర్ వచ్చేదాకా మనం క్రాస్ చేస్తూనే ఉండాలి ఒక టేబుల్లో. సింగిల్
స్మాల్ లెటర్ వచ్చిన తర్వాత అదే ఈ బిగ్ లెటర్ రేషియో అనమాట. నెక్స్ట్ పర్సంటేజెస్ని ఎలా కనుక్కుందామో చూద్దాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి? బిలో ఏ ఎంత శాతం ఉంది అని మనం క్వశ్చన్ అడిగింది అనుకోండి. ఈ పర్సంటేజెస్కి ఒక ఫార్ములా ఉంది. పార్ట్ బై టోటల్ ఇంటూ 100. పార్ట్ అంటే బిలో ఏ ఎంత శాతం అని అడిగిండు. బి అంటే టోటల్ అనమాట. ఏ అంటే పార్ట్. బిలో ఎంత అని ఉంది కదా, సో ఏ అనేది పార్ట్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 అనుకుందాం, బి 20 ఇంటూ 100. ఈ 10 1s 10 2s 10 50s, సో పర్సంటేజ్ 50 కదా. బిలో ఏ ఎంత శాతం అని మనం క్వశ్చన్ అడిగింది కదా, సో బిలో 50% ఏ ఉంది అని దీని మీనింగ్. సో పర్సంటేజెస్ క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్లో ఈ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి ఈజ్ ఏ ఈజ్ బి అని క్వశ్చన్ అడిగింది కదా, ఈ క్వశ్చన్ని 2 టైప్స్లో అడుగుతూ ఉంటాడు. అది ఏంటంటే హౌ హై ఏ పర్సంటేజ్, హౌ లో ఏ పర్సంటేజ్. అంటే బిలో ఏ ఎంత ఎక్కువ శాతం ఉంది అని ఒక క్వశ్చను, బిలో ఎంత తక్కువ శాతం ఉంది అని ఇంకో క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనం ఆ క్వశ్చన్స్కి ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి, అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడని చెప్పాను కదా. దాంట్లో బి, ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఏ ఎంత ఎక్కువ శాతం ఉందని క్వశ్చన్ మనం అడిగిన అనుకోండి, దానికి డిఫరెన్స్ బై లీస్ట్ ఇంటూ 100 ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఒకవేళ బిలో ఏ ఎంత తక్కువ శాతం ఉందని క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ బై హైయెస్ట్ ఇంటూ 100. సో ఈ 2 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఈ 2 ఫార్ములాస్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం మనం ఆలోచించి దీన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ పర్సెంట్ ఇన్ 60 మోర్ దెన్ 30? అంటే ఇక్కడ మోర్ అడిగిండు, అంటే ఎక్కువకి ఏం ఫార్ములా, హైకి ఏం ఫార్ములా ఉంది, డిఫరెన్స్ బై లీస్ట్ ఇంటూ 100. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 60కి 30కి 30 డిఫరెన్స్. మోర్ అడిగింది కాబట్టి లీస్ట్ మనం రాయాలి. సో 60 కన్నా 30 చిన్నది, సో 30 ఇంటూ 100. 31s అంటే 100% ఉందన్నమాట. 60 మోర్ దెన్ 30 అన్నప్పుడు 100% దీని ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వాట్ పర్సెంట్ ఈజ్ 60 లెస్ దెన్ 30? అంటే ఇక్కడ లెస్ అడిగింది కాబట్టి హై వాల్యూ రాయాలి. డిఫరెన్స్ ఎంత, యాజ్ ఇట్ ఇస్ 30. ఇక్కడ లెస్ అడిగింది కాబట్టి హై వాల్యూ రాయాలి. అంటే హై ఏంటి, 60 ఇంటూ 100. 31s 32s 250s. సో ఆన్సర్ ఏంటి, 50%. ఈ క్వశ్చన్స్కి 50%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ హై వాల్యూ అడిగినప్పుడు లీస్ట్ వాల్యూ రాయాలి, లో వాల్యూ అడిగినప్పుడు హైయెస్ట్ వాల్యూ రాయాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. హై అంటే లో అంటే హై వాల్యూ, అంటే ఆపోజిట్గా రాయండి నెంబర్స్ని. డేటా ఇంటర్ప్రిటేషన్స్లో ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ ఏంటి, టేబులర్ ఫామ్. ఈ టేబులర్ ఫామ్లో ఒక టేబుల్ ఇచ్చి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లాస్ టోటల్ బాయ్స్, అంటే 6th క్లాస్లో ఎంతమంది ఉన్నారు, టోటల్గా 400 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాడు, ఇక్కడ మెంబర్స్ ఇవ్వలేదు, గమనించండి. 60%. ఇక్కడ క్లాస్ టోటల్ అండ్ బాయ్స్ 6th క్లాస్లో 400 మెంబర్స్ ఉన్నారు. 60% ఇచ్చింది, ఇక్కడ మెంబర్స్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఏంటి, 7th క్లాస్ 300, 40% ఇచ్చిండు, కానీ ఇక్కడ అన్నిట్లలో పర్సంటేజ్ ఇచ్చిండు, కానీ వాళ్ళు ఎంత మెంబర్స్ ఉన్నారో ఇక్కడ ఇవ్వలేదు. 8th క్లాస్లో 800, 850,
పర్సెంటేజ్. నైన్త్ క్లాస్లో 600 20%. 10th క్లాస్లో 1200 ఉన్నారు 30%. సో ఇక్కడ ఓన్లీ బాయ్స్ ఇచ్చిండు కదా, మనం గర్ల్స్ని కూడా మనం రాసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు 100%లో 60% బాయ్స్ ఉన్నారు, మిగిలిన 40% ఎవరు? గర్ల్సే కదా ఆబ్వియస్లీ. సో 40% బాయ్స్ ఉంటే 60% గర్ల్స్ ఉంటారు. 85% బాయ్స్ ఉంటే 15% గర్ల్స్ ఉంటారు. 20% బాయ్స్ ఉంటే 80% గర్ల్స్. ఇక్కడ 30 అంటే 70% గర్ల్స్ అనమాట. మనం ఇలా బాయ్స్ ఇచ్చినా మనం గర్ల్స్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టేబులర్ ఫామ్లో ఒక క్వశ్చన్ చూద్దామా? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద 10th క్లాస్? సో ఫస్ట్ టేబుల్ చూద్దాం. 10th క్లాస్లో టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 1200 ఉన్నారు. బాయ్స్ ఎంత పర్సెంటేజ్? 30% ఉన్నారు. సో మనం ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు? పర్సెంటేజ్ ఆల్రెడీ ఇచ్చిండు. సో మనం ఎంతమంది ఉన్నారో బాయ్స్ అనేది మనం కనుక్కోవాలి. టోటల్ పర్సెంటేజ్ ఎంత? 100. 100% 150 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే క్రాసింగ్ మెథడ్. క్రాస్గా ఇంటూ చేయాలి. ఇప్పుడు టోటల్ అంటే ఈ పర్సెంటేజ్ని ఈ టోటల్ ఉన్న దాంట్లో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ 100/30 ఇంటూ 1200/100. 2 zeros క్యాన్సల్. 30 ఇంటూ 12 ఎంత? 160. సో 160 మెంబర్స్ ఉన్నారు బాయ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ 6th క్లాస్? 6th క్లాస్లో 400 టోటల్ మెంబర్స్, బాయ్స్ 60% ఉన్నారు. సో 40% గర్ల్స్ ఉన్నారు. సో ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాను కానీ మనం వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 6th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 100%లో 400 మెంబర్స్ టోటల్ అనమాట. సో 40% గర్ల్స్ ఉన్నారు. ఈ 40%కి మనం ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మెథడ్ ఏ మెథడ్ అయితే యూజ్ చేసినామో యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా అదే మెథడ్ని యూజ్ చేద్దాం. 40 ఇంటూ 400/100 అంటే ఇది టోటల్ పర్సెంటేజ్. 2 zeros క్యాన్సల్. 40 ఇంటూ 4 160. సో 160 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ స్టూడెంట్స్ ఇన్ 7th అండ్ 9th క్లాస్? ఒకసారి టేబుల్లోకి వెళ్దాం. 7th క్లాస్లో టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 300 ఉన్నారు. 9th క్లాస్లో 600. సో వీటి రేషియో మనల్ని కనుక్కోమన్నాడు. 9th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 600. 7th క్లాస్లో 300. సో వీటి రేషియోని మనం కనుక్కోవాలంటే మనం బేసిక్స్లో మనం నేర్చుకున్నాం కదా రేషియోని ఎలా కనుక్కోవాలో. సో అలాగే 3లో 3 2s 6 వస్తుంది కదా. 2 zeros క్యాన్సల్. 3 1s 3 2s. దీంట్లో ఇంకా స్మాల్ నెంబర్ ఏమైనా వస్తుందా? 2 1 2 రావు. సో ఇదే రేషియో 1:2. 7 అండ్ 9th క్లాస్కి రేషియో ఎంత? 1:2. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ 6th క్లాస్ గర్ల్స్ అండ్ 10th క్లాస్ బాయ్స్? 6th క్లాస్ గర్ల్స్ అడిగింది కదా క్వశ్చన్. సో గర్ల్స్ పర్సెంటేజ్ ఎంత? 40. టోటల్ ఎంత? 400. నెక్స్ట్ ఏంటి అడిగిండు? 10th క్లాస్ బాయ్స్ పర్సెంటేజ్ అడిగిండు, రేషియో అడిగిండు సారీ. బాయ్స్ ఎంత? 30. టోటల్ 120. 1200. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో 6th క్లాస్ 10th క్లాస్ అడిగింది కదా. ఫస్ట్ 6th క్లాస్ గర్ల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 40. నెక్స్ట్ టోటల్ రాసుకోవాలి. 400 ఈస్ట్ బాయ్స్ పర్సెంటేజ్ రాసి సో టోటల్ ఎంత మెంబర్స్ ఉన్నారో నెక్స్ట్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ 40 ఇంటూ 400 30 ఇంటూ 1200 ఇక్కడ ఉంది కదా. సో దీన్ని చూసే బదులు మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో వీటికి మనం ఎలా ఆన్సర్ యూజ్ చేసామో చూద్దాం. ఒకసారి చూడండి. 6th క్లాస్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే టోటల్ పర్సెంటేజ్లో 400
40% బాయ్స్ నుంచి మనం గర్ల్స్‌ని కనుక్కున్నాం కదా! సో, 160 వచ్చింది ఆన్సర్. ఇక్కడ 440 ఇంటూ 400/100 వేసాం ఇక్కడ. అలాగే ఇందులో చూడండి 10th క్లాస్ స్టూడెంట్స్ బాయ్స్. సో, 100%లో 1200 స్టూడెంట్స్ ఉన్నారు. 30% బాయ్స్ ఉన్నారు. సో, మనం ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో, ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో, ఇక్కడ ఎలా బై 100 చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ మెథడ్‌నే మనం అక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి 40 ఇంటూ 400/1. ఇంతకుముందు మనం గర్ల్స్‌ని ఫైండ్ అవుట్ చేసే దాంట్లో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా 30 ఇంటూ 1200/100 వీటిని 100 క్యాన్సిల్ అయింది. సో, ఇక్కడ 10 10 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 4 ఇంటూ 4 16 3 ఇంటూ 1 12 36. సో, ఈ 2 లెటర్స్ ఉన్నాయి. ఇంకా స్మాల్ లెటర్స్ లాగా చూద్దాం. 4లో అవుతుంది. 4 9s వెళ్తుంది. సో, స్మాల్ లెటర్స్ వచ్చాయి. 4:9 ఆన్సర్. సో, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ 6th క్లాస్ గర్ల్స్ అండ్ 10th క్లాస్ బాయ్స్? ఇక్కడ రేషియో వచ్చింది కదా! మనం ఇంతకుముందు క్వశ్చన్స్‌లో మనం 6th క్లాస్ గర్ల్స్ కానీ 10th క్లాస్ బాయ్స్ మనం ఆన్సర్స్‌ని ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడ 2 ఆన్సర్స్‌ని బట్టి ఇక్కడ వీటిని వేసి మల్టిప్లై చేసేసి మనం రేషియోని కనుక్కున్నాం. సో, ఆన్సర్ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.